హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, యలమల రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయిండో ఏమో. నేనైతే కేసు వేస్తా. అప్పుడు మన కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 5-6 రోజులు ఎక్కడనో దొరకకుండా పోతే తీన్మార్ మల్లన అంటూ ఆయన మా ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండో అని కేసు పెట్టాడు. అలాగా నేను కూడా కేసు పెట్టాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎక్కడ పోయినా ఏమో దావతులో ఉండని అన్నారు, కానీ ఈ 8 రోజుల నుంచి ఎక్కడ ఎంత వార్త ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే దావత్ పోయినా, అమెరికా పోయినా, ఎక్కడ ఆస్ట్రేలియా పోయినా, న్యూయార్క్ పోయినా సమాచారము, ఫోటోలు, మీడియా అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ పోయిండో ఏమో నాకైతే అర్థమైతే లేదు. మీకైనా అర్థమైతే నాకు కామెంట్ పెట్టండి. కానీ రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ పరువు. ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి కాదు, తెలంగాణ పరువు, తెలంగాణ ప్రతిష్ట, తెలంగాణ ముఖ్యమంత్రి. ఎక్కడికి వెళ్ళినా కానీ, దావస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ సమాచారం ఉండాలి, మీడియా ఫోటోలు రావాలి, ఏ కంపెనీలు తెస్తున్నామో చెప్పాలి. వాట్ ఏం చేస్తున్నావో ఏమో. ఒక ఆటో డ్రైవర్గా నేను ప్రశ్నిస్తున్నా, ఏంది ఇది? అరే ఇక్కడ ఇలా 8 దినాల నుంచి ఇక్కడ సమ్మక్క సారక్క దర్శనం చేసుకున్నదే ఆ ఫోటోలో చూసిన నేను. అక్కడ నుంచి ఎక్కడ పోయినా మా ముఖ్యమంత్రి ఎక్కడ పోయినా అని కేసు పెట్టాలనుకుంటున్నా. మీరందరూ కూడా నాకు సహకరించండి. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రం రెండో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, యలమల రేవంత్ రెడ్డి గారు మా మహబూబ్నగర్ బిడ్డ. మా నల్గొండ నాది, మహబూబ్నగర్ ఆయనది. మా పక్కన జిల్లాలు మా మహబూబ్నగర్ టైగరు, నల్లమల్ల ఫారెస్ట్ పెరిగిన టైగరు లేక ముఖ్యమంత్రి అయ్యిండు. ఎక్కడ పోయిండు ఏంది? ఒక ముఖ్యమంత్రి అంటే ఎక్కడైనా దావత్కి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఎక్కడ టూర్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా ఫోటోలు, ఆడియోలు, వీడియోలు, మీడియా అన్నీ బయటికి రావాలి. అయితే మా టైగర్ అంటాం మేము, మా తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారని మీసాలు దూతాం. కానీ మా ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండో నాకైతే సమజ్ అయితే లేదు ఫ్రెండ్స్. మీరందరూ కూడా నాకు సహకరించండి. అందరూ లైక్ చేయండి, ఈ వీడియోని అందరూ పెద్ద కాడికి పోయేటట్టు షేర్ చేయండి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండో నాకు ఎక్కడ అర్థమైతే లేదు. ఒక ముఖ్యమంత్రి ఎక్కడైనా వెళ్తే మన తెలంగాణ ముఖ్యమంత్రి నెంబర్ 1 ఉన్న తెలంగాణ, నెంబర్ 1 ఉన్న అన్ని రాష్ట్రాలతోటి పోటీ పడే తెలంగాణకు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి మరి ఎక్కడ పోయిండు? అమెరికా పోయిండా, దావాస్ పోయిండు అని అన్నారు. కానీ ఆ దావస్లో మీడియాకు దొరకడు, ఎక్కడ దొరకడు. అక్కడ దావస్లో లేరా? మన తెలంగాణ వాళ్ళు లేరా? వాళ్ళకైనా కలవాలి కదా. పార్టీ నాయకులు ఉంటారు అక్కడ. దావస్లో వెళ్ళిన తెలంగాణ పెద్ద ఎంప్లాయీస్లు ఉన్నారు అక్కడ వాళ్ళకైనా కలవాలి. ఎవరికి లేదు, ఈ జాడ లేదు, పత్త లేదు. మన తెలంగాణ భాషలో చెప్తున్నా, జాడ లేదు, పత్త లేదు. ఆ మనిషి ఎక్కడ పోయిండో అని అంటారు కదా. ఆ మనిషి ఎక్కడ పోయిండో అర్థమైతలేదు. మన ముఖ్యమంత్రి మనిషి అనొద్దు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి, మన తెలంగాణ రెండో ముఖ్యమంత్రి శ్రీ యలమల రేవంత్ రెడ్డి గారు, మా మహబూబ్నగర్ బిడ్డ, పాలమూరు బిడ్డ, టైగర్ అంటాం మేము ముద్దుగా. అందుకని మా తెలంగాణకు, ఎక్కడో ఉన్న తెలంగాణకు ఎక్కడికో తీసుకుపోతున్నాడు. ఏదో సినిమాలు అంటాడు, కొడుకు అంటే ఎలా ఉంచాలి, ఎక్కడో ఉంచాలి, కానీ ఎక్కడికి తీసుకెళ్ళావరా అంటాడు సినిమాల అన్నట్టు. మన తెలంగాణ రెండో ముఖ్యమంత్రి ఎక్కడ వెళ్ళిండో ఏమో నాకైతే అర్థమైతలేదు ఫ్రెండ్స్. మీకేమైనా తెలిస్తే, సమాచారం తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో షేర్ చేయండి. పెద్దోళ్ళ కాడికి పోవాలి, ఐఏఎస్ల కాడికి పోవాలి, కలెక్టర్ కాడికి పోవాలి ముఖ్యం ఈ వీడియో. ఎందుకంటే ఒక ఆటో డ్రైవర్ని నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే బాధ లేసి మా తెలంగాణ ముఖ్యమంత్రి రెండో ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు, ఏం కథ. అరే వీడియోలు లేవు, మేము ఆన్లైన్లో ఉంటాం. రోజు నేను వార్తలు చదువుతా, వార్తల్లో కూడా దొరుకుతలేడు. TV9, NTVలు రోజు నేను ప్రతి ఒక్క దేశాల అన్ని వార్తలు వింటా. దావస్లో ఉన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని కూడా వినలే. ఎక్కడ పోయినా నేనైతే కేసు పెడతా ఫ్రెండ్స్. మీరందరూ ఈ వీడియో షేర్ చేయండి. మన రేవంత్ రెడ్డి గారికి చేరాలి. దావతులు ఉన్నా కానీ దావస్కు కూడా ఉన్నారు మనోళ్ళు. మన తెలంగాణలో లేరా? పెద్ద జాబులు ఉన్నోళ్ళు ఉన్నారు. దావతుల మనోళ్ళకి కలిస్తే ఏమైంది? ఎక్కడ కలుస్తలేడు. ఏ హోటల్లో ఉన్నాడో, ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడో. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు మొత్తం ఆగం ఉన్నారు. అక్కడ ఎంజాయ్ చేస్తే ఎట్లా సార్? మా రేవంత్ రెడ్డి సార్ నీకోసం బెంగ పెట్టుకున్నామే మేము. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జిల్లా
తెలంగాణ మేము మనసులో అంతా బెంగ పెట్టుకున్నాం సార్. ఎక్కడ పోయిండు మా ముఖ్యమంత్రి, ఎక్కడ పోయిండు, ఏంది ఈ కథ, ఏంది కార్ఖానా ఏందని. సార్ ఉంటా మళ్ళీ ఈ వీడియోస్ మన రేవంత్ రెడ్డి గారికి చేరాలి. ఎందుకంటే నేను కేసు పెడతా. ఎందుకంటే ఒక మనిషి పోతే, గల్లంతు పోతే ఒకనాడు చూస్తాం, 2 రోజులు చూస్తాం భయ్. ఎన్ని రోజులు చూస్తాం? ఇవాళ 8 దినాలే. ఎక్కడ పోయిండు మన ముఖ్యమంత్రి అని నాకు బాధ అనిపిస్తుంది సార్. నేను రోజు ఆయనతో మాట్లాడాలి, మా రేవంత్ రెడ్డి గారితో. నేను రోజు ఆయన వీడియోలు చూడాలి, ఆయన ప్రెస్ మీట్ చూడాలి. నేను తెలంగాణకి ఏమేమి తెస్తుండు, ఎన్ని కంపెనీలు తెచ్చి తెలంగాణ ఎక్కడికో హై మెజార్టీ లేపిన ఘనత ఆయనకే దక్కుతుంది. అందుకనే నాకు ఆయన అంటే ఇష్టం. మా తెలంగాణ టైగర్, మా పాలమూరు బిడ్డ, మా మహబూబ్నగర్ బిడ్డ టైగర్ యలమల రేవంత్ రెడ్డి గారు. ఎక్కడున్నా కానీ క్షేమంగా రావాలి మీరు. నేనైతే కేసు పెడతా పక్కా. ఉంటా ఫ్రెండ్స్. జై తెలంగాణ.